యెహోవా యందు భయభక్తులు గలవారు లాగున ఆశీర్వదింపబడగలని వాక్యం చదివిస్తున్నారు. మరి ఆశీర్వాదాలే కాదు, జ్ఞానం కూడా ఇచ్చేవాడు. ఆశీర్వాదాలే కాదు, మన అక్కర్ల అవసరం తీర్చే దేవుడు. మరి భయముతో పాటు భక్తి ఉండాలా, భక్తితో పాటు భయం ఉండాలి. ఆ భక్తి శక్తి కలిగిదానిగా ఉండాలి. అందుకే మరి యోబు 4:6లో శక్తి కలిగిన భక్తిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని మరి ఏలీఫజు ఎవరిని అడుగుతున్నాడో, యోబుని అడుగుతున్నాడు. నీ యొక్క భక్తి నీ శక్తిని పుట్టించదా అని మరి ఏలీఫజు ప్రశ్నిస్తున్నాడు. స్నేహితుడు భక్తి గలవాడు మరి ధైర్యముగా ఉంటాడు, శక్తి కలిగి ఉంటాడు, బలహీనుడుగా ఉండడు. మరి దేవుని యొక్క శక్తి కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు ధైర్యంగాను శక్తి కలిగి ఉంటాడు. మరి నువ్వు నేను ఎలాగున్నాం? దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా ఈ లోకంలో? మరి మేకల్లా నుండి గొర్రె చర్మం కప్పుకొని నామకార్థంగా జీవిస్తున్నామా ఈ లోకంలో? మనం ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే చివరి దినాల్లో మనం జీవిస్తున్నాం. భక్తి కలిగి భయం కలిగి మరి మనం జీవించినప్పుడు శక్తి కలిగి ఉంటాము, ధైర్యం కలిగి ఉంటాము. ఆయన ఏ సమయంలో వచ్చినప్పటికీ మరి ఆయన రాజ్యానికి ఎత్తబడేవారుగా ఉంటాము. కాబట్టి మన భయము భక్తి గల వారిగా జీవించాలని మరి దేవుడు కోరుతున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. షేర్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి మరి షేర్ చేయండి. అన్న విషయం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి.